హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ప్రకృతి సంపదను కాపాడుకుంటాం ఎంత ముఖ్యం అనేది. సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, బయోడైవర్సిటీకి పెద్ద ముప్పు పొంచి ఉంది. సో దీనికి సంబంధించే ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అలాగే ప్రకృతి ప్రేమికులు ఎంతోమంది నిరసనలు తెలియజేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, అసలు పరిస్థితులు ఏంటి, ఇదే మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో మొత్తం 400 ఎకరాల ల్యాండ్ని ఆక్షన్కి పెట్టింది. సో అంటే వేలం వేయబోతుంది. ఇది ఎందుకు అంటే, దీంట్లో ఇండస్ట్రియల్ కారిడార్గా దీన్ని డెవలప్ చేయాలి అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ భూమిలో 2 పెద్ద చెరువులు, అలాగే అరుదైనటువంటి రాతి నిర్మాణాలు, అలాగే వివిధ రకాలైనటువంటి జంతువులు, పక్షులు, మొక్కలు, అరుదైనటువంటి వృక్ష సంపద, ఇలా సహజంగా ఏర్పడినటువంటి అనేకమైనటువంటి ప్రకృతి సంపద దీంట్లో ఉందన్నమాట. ఇది సహజ వన్య ప్రాంతం. సో అయితే ఇక్కడ పరిశ్రమలను డెవలప్ చేయటం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల మొత్తం నాశనం అయిపోతుంది, పర్యావరణం అంతా దెబ్బతింటుంది అనేది పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. దీని గురించి మరొక్కసారి ఆలోచించాలి, ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వాన్ని వాళ్ళు మరలా కోరుతున్నారు, నిర్ణయం మీద మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయొద్దు, ఇది మన భవిష్యత్తు తరాలకు చాలా అమూల్యమైనటువంటి ప్రకృతి సంపద అని చెప్తున్నారు. దీంట్లో తప్పేం లేదు, కరెక్టే వీళ్ళు చెప్తున్నది. ఎందుకని అంటే, ఇప్పటికే చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు మే జూన్ నెలలో చూసేటువంటి 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ మనం ఇప్పుడు మార్చి ఏప్రిల్ ఫిబ్రవరిలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు వర్షాలు పడట్లేదు, గ్రౌండ్ వాటర్ పూర్తిగా పోయింది. సో అన్ని రకాలుగా ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా కూడా ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ పోతే పరిస్థితులు ఇంకా దారుణంగా దిగజారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రకృతిని కాపాడటానికి అందరూ ముందుకు రావాలి. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మాతో కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.